హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. బాగున్నారు? నేను చాలా చాలా బాగున్నాను. ఇవాళ షూట్ లేదండి, నెలకి 4 రోజులు దొరికింది, మళ్ళీ ఆఫ్. నేను ఏంటంటే ఇవాళ దుర్గా వాళ్ళ ఇంటికి వచ్చాను. నేను దాని పేరు ఏంటంటే నేల ఉసిరికాయ పచ్చడి పట్టాను, చూడండి. కనపడుతుంది. ఓకే, నేల ఉసిరికాయ పచ్చడి కేజీ పెట్టాను. నేల ఉసిరికాయ అంటారు మా పక్కన. అదేంటంటే మీకు కేజీకి అన్ని కార్తీక మాసంలో ఒత్తులు లిగుతారు కదండి, కొంతమంది తెలియని వాళ్ళు చెప్తున్నాను అదండి. ఓకే, ఏంటంటే కేజీకి నేనైతే ఇంత గ్లాసు ఆవాలు, ఇన్నేమో మెంతులు, ఇంత గ్లాస్ ఏమో ఉప్పు, ఇంత గ్లాసు కారం వేస్తాను. వీళ్ళకి ఏంటో మరి కొంచెం తగ్గించమని ఇంతే వేసిందండి, వాళ్ళ ఇష్ట ప్రకారం పెట్టాలి కదనేసి సరే అనేసి ఇన్ని ఆవాలు వేసింది, ఇన్నేమో మెంతులు వేసిందండి. వేసాను, చాలా చాలా టేస్ట్గా ఉన్నది. మరి చింతపండు గొజ్జు పిసికి వాటర్లో అంత గొజ్జు వచ్చేలా చేశానండి. అది ఇలా పెట్టేసానండి. అది దాని శాంపులు, దానికి ఎలా పట్టినా పాళ్ళు చెప్పాను మీకు. ఓకే, కాయలు అయితే ముందు వేపించాలండి, దోరగా వేపించాలి, బాగా మాడినట్టు కాకుండా దోరగా వేపించాలండి. అవి కారం మనకు నచ్చినంత కారం, నచ్చినట్టు ఎవరే ఏ లెవెల్లో ఎలా వేసుకుంటారో అలాగా వేసుకుంటారు. కానీ కేజీకి కొలత ఏంటంటే మీకు ఇంత గ్లాసు కాఫీ గ్లాస్ ఉంటుంది కదండి, ఇంతే గ్లాసులు కొంతమంది ఉంటాయి కదా, అన్ని ఆవాలు పెట్టేయాలి. గ్లాసున్నర కారం అండి, గ్లాసు ఉప్పు, తర్వాత ఇంత మెంతులు, ఇంత జీలకర్ర దాంట్లో వేసుకోవచ్చు. ధనియాలు, జీలకర్ర గుండెకు పెట్టి సువాసనకి వేయాలండి, అంతే. కొంతమంది నిమ్మకాయ వేసుకుంటారండి, కొంతమంది మామిడికాయ వేసుకుంటారు, కొంతమంది గోంగూర వేసుకుంటారు, కొంతమంది చింతపండు వేసుకుంటారు. మేము చింతపండు గుజ్జు వేసామండి, దాంట్లో ఇంత చింతపండు పిసికి పోసామండి. అదండి దాని టేస్ట్ చాలా చాలా బాగుంది, మీకు చూపించాను కదండి. ఓకే, దుర్గాల ఇంట్లో ఉన్నానండి నేను. నాకు షూట్ లేకపోతే ఇక్కడే ఉంటాను, ఇంట్లో తీసేస్తానండి. చాలా చాలా బాగుందండి, కలర్ఫుల్గాని. ఇది 2-3 రోజులు ఊరేకైతే చాలా బాగుంటుందండి, కానీ పట్టినాడు కూడా తినేయచ్చు. ఓకే, ముక్కంటే కొరకలే కదా, గ్రేవీ వేసుకొచ్చండి, చాలా బాగుంటుంది. నేను కూడా వచ్చి రేపు సండే తీసుకుంటాను 1 కేజీ. కానీ ఇది 2 రోజులకి 3 రోజులకి తింటే చాలా చాలా ఆరోగ్యానికి మంచిదండి. నేను కూడా ఒకసారి ఏం చెప్తానంటే గింజ లేకుండా చీర గింజ కోసేసి కూడా చెప్తానండి. అస్మమ్మ ఎలాగ ఎంగగా ఉందో రాజుగా కూడా అలాగే ఎంగగా ఉంటుందండి. అది తింటే కాలు పట్టులో ఎన్ని బాగా కనిపించదు కానీ డైలీ రన్నింగ్ బాగా తింటారండి. అందుకే రాజుసురికాయ పచ్చడి లక్ష్మమ్మ ఎక్కువ తింటారు. అందుకే మన సైడ్ అయితే ఈవిడే ఆంధ్రయ్య కానీ రాగుసిరి అంటుందండి, నాకు నవ్వుతుంది. నేల ఉసిరికాయ అంటారండి దీన్ని. నేల ఉసిరి అంటే పెద్ద ఉసిరి అని అర్థం అండి. ఇంకా నూనె పడుతుంది. ఇందాక ఏమైనా ఎక్కారం పోయింది తెలుసండి, నీళ్ళు పోసావా అని అడిగిందండి నాకు. ఏమంటే మనం ఎప్పుడైనా పచ్చడి పట్టినా ఏ ఐటమ్స్, ఏ కూరగాయలు, ఏ చేసినా సమపాళ్ళు వేసుకుంటేనే బాగుంటుంది. నూనె ఉన్నదని నూనె ఎక్కువ పోసుకున్నా బాగోదు, ఒకవేళ మనం పేనస్థానం చేసి నూనె తక్కువ పోసుకున్నా బాగోదు. అలాగే దానికి ఏ లెవెల్లో ఎంత పడుతుందో అంత ఉజ్జాయింపు నాకు అన్నీ తెలుసండి. అన్ని వెరైటీలు వచ్చు, తగిన మొగుళ్ళు లేడండి. ఏం చెప్తాను చెప్పండి, తగిన లవర్ లేదు. ఏం చెప్తాను చెప్పండి, నా బతికిలో ఒంటరిగా అయిపోతుంది. స్వాతి నాయుడు అంటుందండి, నా అందాన్ని అడవి వెన్నెలు అడుగుతుంది నా మొగుడు నన్ను పట్టుకోవడం అని. అలాగా నాకు వేరే దారి పెట్టుకున్నది ముందు చెప్పింది కదా, ఆయన అది కాదు వేరే వాళ్ళ ద్వారా చేయించుకుంది. అయితే వేరే వాళ్ళదా అంటే లూపు ద్వారా పెడతారు కదండి, లోపల వదులుతారు కదా. అది సరే, ఇప్పుడు మళ్ళీ నా మీద ఇద్దానికి వస్తుంది, ఎందుకంటే మనకి అలాంటివి. సరే ఓకే, ఆడకాలకి ఇష్టమైందండి. ఓకే, అది మంచి పద్ధతే. ఇప్పుడు ఇంతకీ కాయగూరలు దీంట్లోకి వెళ్దామండి. అయితే అలా అన్నదండి, సరే పట్టాక చూద్దిగానే అన్నాను. ఇప్పుడు చూడండి, దీంట్లో ఇంకా నూనె పడుతుందండి. మనం పేనస్థానం చేసామనుకోండి అది పెద్ద బాగుండదు. అందుకు దీంట్లో ఇంకొంచెం నూనె పోయితేలే, అలా పెట్టా ఉండకూడదు. దీనికి ముక్కలు మునిగిలా నూనె పోయాలండి. వీళ్ళు కనిపించకూడదండి, రాణీలండి వీళ్ళు. అవి చూసారా, ఇంకో కొంచెం నూనె పడుతుందండి. ఇందాక ఎటకారం నూనె నీళ్ళు పోసావా అని అన్నట్టుగా అడిగింది, ఇంకా నూనె పడుతుందండి. నూనె పడితేనే దాంట్లో బాగుంటుంది. చూసారు కదా ఎంత బాగుందో, కేజీకి అంత అయిందండి, కేజీ డబ్బా. ఓకేనండి, ఇంకొక చిన్న గ్లాసులు పోతే, చిన్న గ్లాసు కూడా అక్కర్లేదండి, అరగల గ్లాసు పోతే సరిపోతుంది. చూసారు కదా, ఇంకా అది తింటే ఉంటుందండి, సూపర్.
అన్నీ కరెక్ట్గా మన ఫస్ట్ నైట్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో అంత స్ట్రాంగ్గా ఉండదండి పచ్చడి. సూపర్ ఉన్నదండి, చాలా చాలా బాగుంది. కారకారంగా ఉప్పుగా అబ్బా పుల్ల పుల్లగా ఫస్ట్ నైట్ గుర్తొచ్చిందండి నాకు. సరేనండి, ఎవరు తలపడుతున్నారండి. సరే, చాలా చాలా బాగుందండి. చూసారు కదా, మీరు కూడా నచ్చితే అలా పట్టుకోండి. నేను ఏంటంటే సరదాగా డైలాగులు మాట్లాడతాను, ఈ లోపల మీరు ముఖాలు మార్చేసుకుని అదేమో నన్ను తిట్టి కామెంట్లు పెట్టారనుకోండి, రివర్స్ మళ్ళీ పెడతాను. అవసరం ఉంటారు కార్తీక మాసంలోని. ఓకేనండి, ఎవరన్నా పచ్చడి పట్టదలుచుకున్నా ఉంటే నాకు ఫోన్ చేయండి, లేకపోతే నేను చెప్తాను, లేకపోతే నా వీడియో కొట్టండి, ఇలాగా వచ్చేస్తుందండి. సరేనండి, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. కార్తీక మాసం ఎంతమంది చేస్తున్నారు, ఎంతమంది పుణ్యాలు వస్తాయి, ఎంతమందికి మనం అనకూడదు. సరేనండి, నేనైతే ప్రతి నిత్యం మురారి ఈశ్వర నారాయణ కేశవ మాధవ జనార్దన అచ్యుత త్రివిక్రమ దామోదర నీ పాద పద్మాలకు నమస్కారం అంటానండి. తెలుసా అండి, ఓ పరమేశ్వర, నీవు నా ఆత్మగా ఉన్నావు, నీ భార్య అని గిరిజ పార్వతీదేవి నా మనసుగా ఉన్నది, నా ప్రాణంలో నీ సహస్రములు, ఈ శరీరమే నీ గృహం, నేను మాట్లాడే మాటలే నీకు స్తోత్రములు, నేను నడిగే ప్రదక్షిణములు, నా భాగ్యభోగ్యాలన్నీ నీ విలాసాలే తండ్రి. ఉంటానికి నీడ, తినడానికి తిండి, కట్టుకుంటానికి బట్ట, ఆయువు ఆరోగ్యాలు చల్లగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందరిలోనే నేను ఇంకా బాగుండాలి. అంతే కదండి, అందుకే కదండి 80 ఏళ్ళ వయసులో కూడా ఇంత అందంగా ఉన్నాను నేను. సరేనండి, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. 2 వీడియోలు అయినాయండి ఇవాళ.